కడప జిల్లా బద్వేల్ డివిజన్లో భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. ఎక్కడ ఖాళీ జాగా కనిపిస్తే అక్కడ ఆ భూమిని దేగలా తన్నుకుపోవాలని చూస్తున్నారు. అది ప్రభుత్వ భూమి, ప్రైవేట్ భూమా ఏదైతేనే మా కంట పడితే కబ్జా చేయాల్సిందే అన్నట్లుగా రెచ్చిపోతున్నారు భూబకాసురులు. శనివారం అర్ధరాత్రి బద్వేల్ మండలం ఎర్రబల్లి గ్రామ పొలంలోని దాదాపు 13 ఎకరాల పైబడి ఉన్న ప్రభుత్వ భూమిని అప్పనంగా కాజేయాలని చూశారు. రాత్రికి రాత్రే జేసీబీలను తీసుకొచ్చి భూమిని చదును చేసేందుకు సన్నాహాలు చేశారు. ఇదివరకు ఆ భూమిని కబ్జా చేయాలని యత్నిస్తే దాన్ని అడ్డుకున్న ప్రభుత్వ అధికారులు ఇది ప్రభుత్వ భూమిని, దీన్ని ఎవరూ ఆక్రమించేందుకు వీల్లేదంటూ అక్కడ ప్రభుత్వ హెచ్చరిక బోర్డును కూడా ఏర్పాటు చేశారు. అయినా కూడా లెక్క చేయకుండా దౌర్జన్యంగా ఎవరు లేని సమయంలో ఆక్రమించాలని మరోసారి ప్రయత్నం చేశారు. ఎక్కడ ఖాళీగా కనబడుతుందా దాన్ని కబ్జా చేస్తామన్న ధోరణిలో భూ కబ్జాదారులు ఉన్నారంటే వారి ధైర్యం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిరుపేదలకు కాస్త భూమి ఇప్పించండి అంటూ ప్రజలు అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా కూడా పట్టించుకునే అధికారులు ఇప్పుడు ఎకరాలకి ఎకరాలు భూమి కబ్జాదారుల పాలవుతుంటే ఏం చేస్తూ ఉన్నారంటూ ప్రజలు ఒకంత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. శనివారం అర్ధరాత్రి జేసీబీల సహాయంతో భూమిని చదును చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న కొందరు స్థానికులు ప్రశ్నిస్తే మేము కేవలం మట్టి తోపుకుంటున్నామంటూ సమాధానం చెప్పారని స్థానికులు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ భూ కబ్జాదారులు ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ స్తంభాల కూలదోసి మరల హెచ్చరిక బోర్డును నాటారు. ఈ కబ్జాకు పాల్పడ్డ ఎంతటి వారినైనా ఉపేక్షించకుండా వారిపై చర్యలు తీసుకుని జైలుకు పంపిస్తే తప్ప మరో ఒకరిలో భయం కలగదంటూ గ్రామస్తులు పేర్కొంటున్నారు.